హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. ఈరోజు మన ఛానల్ ద్వారా మన ధ్యాన మిత్రులకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు షేర్ చేయాలనుకుంటున్నాను మాస్టర్స్. ఇప్పుడు కొన్ని ఛానల్స్ ద్వారా ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తూ ఉంది. మరో గ్రహంపై జీవం, మనుగడ, జీవులు, ఆనవాళ్ళు అంటూ కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే హడావిడి చేస్తున్నాయి. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా మన సైంటిస్ట్స్ అయితే ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఎంతో బిలియన్స్, ట్రిలియన్స్ డాలర్స్ అయితే ఖర్చు పెడతానే ఉన్నారు. ఇటు చంద్రుడి మీదకి కానివ్వండి, అటు మార్స్ మీదకి కానివ్వండి, ఇంకా అంతరిక్షంలోకి ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఏం కనుక్కున్నారు, ఎంతవరకు సక్సెస్ అయ్యారు అనే విషయాలు అయితే నాకు అంత పెద్దగా తెలియదు మాస్టర్స్. ఎందుకంటే నేను ఒక సాదాసీదా అమ్మాయిని. పెళ్ళికి ముందు నా తల్లిదండ్రులు, నా ఫ్యామిలీ, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ వరకు చదివాను. నాకు లోక జ్ఞానం, ప్రపంచ జ్ఞానం అంతగా తెలియదు. నాకు తెలుగు తప్ప ఇంకో భాష కూడా రాదు. నా జీవితం చాలా సాధారణమైన జీవితం. అలాగే పెళ్లి తర్వాత కూడా నేను ఒక మధ్యతరగతి గృహిణిని. కేవలం ఇంట్లోనే ఉంటూ నా పిల్లలు, నా సంసారము, నా పనులు, నా బాధ్యతలు, చాలా సాధారణమైన జీవితం. ఇంతకంటే నాకు వేరే ప్రపంచం అనేది లేదు మాస్టర్స్. కేవలం పుట్టి పెరిగిన ఊరు, ఆ జిల్లా మాది నెల్లూరు జిల్లా మాస్టర్స్. నెల్లూరు మాది. ఆల్రెడీ నా స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని నేను షేర్ చేసి ఉన్నాను. వాటిల్లో కొంత ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇచ్చారు నా పర్సనల్గా. నేను రాష్ట్రం దాటి కూడా పోయిందాన్ని కాదు. అటువంటి సిచ్యువేషన్లో ఉన్న నేను ఒక్కసారిగా 2022లో నా లైఫ్ అనేది యూటర్న్ తీసుకోవడం, కంప్లీట్గా నాకు తెలియని ప్రపంచంలోకి నేను రావడం జరిగింది అనుకోకుండా. ఈ విషయాల గురించి కూడా నేను ఆల్రెడీ కొన్ని షేర్ చేశాను. అయితే ఇప్పుడు ఎందుకు ఈ విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను అంటే, నేను ఈ ధ్యాన మార్గంలోకి వస్తాను, నాకు తెలియని అంటే గత జన్మల్లో మనం ఇవన్నీ తెలుసుకుని ఉండొచ్చు, కానీ ఈ జన్మలో నాకు తెలియని ప్రపంచంలోకి రావటం, ఇక్కడ ఎన్నో విషయాలు నేను తెలుసుకోవటం, నేను ఊహించినటువంటి ఎన్నో మలుపులు, ట్విస్టులు, అంతకంటే పెద్ద ట్విస్ట్ ఈ ఛానల్ ఓపెన్ చేయించడం మాస్టర్స్ నా ద్వారా. ఎందుకంటే నాకు అసలు మాట్లాడడమే సరిగా రాదు, నాకు అసలు ప్రపంచ జ్ఞానమే లేదు. ఇక ఈ సృష్టి రహస్యాలు ఇదంతా కూడా అసలు ఏ బుక్స్ చదవటం కానీ, ఏ గ్రంథాలు కానీ ఏమీ నాకు తెలియదు మాస్టర్స్. అటువంటి నన్ను ఇక్కడ ఈ ఛానల్ ద్వారా కొన్ని విషయాలను షేర్ చేపిస్తున్నారంటే ఇవన్నీ కూడా నాకు నమ్మశక్యం కావు ఒక్కొక్కసారి. అయితే మన గత జన్మల పరంపరను మనము చూసుకున్నప్పుడు మనము రియలైజ్ అవుతాం, నమ్ముతాం, విశ్వసిస్తాం. అలాగే నేను కూడా ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతూ వస్తున్నాను. మన ఛానల్ ద్వారా నాకు తెలిసినటువంటి, నాకు షేర్ చేయబడిన జ్ఞానాన్ని అయితే షేర్ చేస్తున్నాను. అయితే ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ముఖ్యంగా మన ఛానల్ ద్వారా కొన్ని ఛానల్స్లో ఉన్నట్లుగా ఏ జిమ్మిక్కులు కానీ, మ్యాజిక్లు కానీ, లాజిక్లు కానీ, అట్రాక్షన్లు కానీ, గ్రాఫిక్స్ కానీ అయితే ఉండవు మాస్టర్స్. ఎందుకంటే నాకు అసలు ఈ టెక్నాలజీ ఇవేమీ తెలియదు. కేవలం నాకు తెలిసిన జ్ఞానాన్ని నాకు అర్థమైన విధంగా, నేను చెప్పగలిగిన విధంగా మాత్రమే షేర్ చేయగలుగుతున్నాను. ఇక్కడ నేను కనిపిస్తున్నానా, వినిపిస్తున్నానా అనే విషయాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే కేవలం మన ఛానల్ ద్వారా వచ్చేటువంటి ప్యూర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు గ్రహించండి మాస్టర్స్. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఇది మనకు చాలా అవసరం. ఇప్పటి వరకు మన మాస్టర్స్, మన ఋషులు కానీ, మహర్షులు కానీ
వేల సంవత్సరాలుగా మనకి ఎంతో జ్ఞానాన్ని అందించారు. అప్పుడు వాళ్ళు అందించినప్పుడు చాలా ప్యూర్‌గా అందించారు. అయితే ఈ చీకటి శక్తులు వీటన్నింటిని కూడా తారుమారు చేసేసి సత్యాలనన్నీ కూడా భూస్థాపితం చేసి ఏవో కొన్ని అసత్యాలను అందులో యాడ్ చేసి ఈ మనుషుల్ని పిచ్చివాళ్ళని చేసేశారు. అందుకే కొన్ని వేల సంవత్సరాలుగా ఈ మానవులు అవే సత్యాలు అనుకుంటూ పరంపరగా వాటినే నమ్ముతూ వస్తున్నారు. అందుకే ఇప్పుడు మాస్టర్స్ ఏం చేశారంటే ఒక 100, 120 సంవత్సరాల నుంచి మనకి న్యూ ఏజ్ విజ్డమ్ అని మళ్ళీ ఫ్రెష్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. మన సృష్టి గురించి కావచ్చు, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే విషయాలు ఎన్నో విషయాలను మనకు ఈ న్యూ ఏజ్ విజ్డమ్ బుక్స్ ద్వారా కావచ్చు, ఛానలింగ్ మెసేజెస్ ద్వారా, వాకిన్స్ ద్వారా మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకే ఇప్పుడు విజ్డమ్ని ఓల్డ్ ఏజ్ విజ్డమ్, న్యూ ఏజ్ విజ్డమ్ అని 2 పార్ట్స్ అయితే చేయడం జరిగింది. ఓల్డ్ ఏజ్ విజ్డమ్ కూడా ఒకప్పుడు ప్యూర్గానే ఇచ్చినా కూడా దానిలో మార్పులు చేర్పులు జరిగాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కేవలం ఏదో ఈ హిందూ పురాణాలనే కాదు, ప్రతిదాన్ని ఒక బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, ఒక భగవద్గీతను తప్ప మిగతా అన్నింటినీ కూడా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఒరిజినాలిటీ మిస్ అయిపోయింది. అందుకే ఇప్పుడు న్యూ ఏజ్ విజ్డమ్ని మనకు అందిస్తున్నారు ఎప్పటికప్పుడు. అయితే మన ఇండియన్స్ కంటే కూడా మన వెస్ట్రన్ మాస్టర్స్కి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మాస్టర్స్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా లాజికల్ మైండ్ని ఉపయోగించరు. వాళ్ళు ఎక్కువగా నమ్మితే హార్ట్తో వాళ్ళు కనెక్ట్ అయ్యి నమ్ముతారు, విశ్వసిస్తారు. కానీ మనమంతా కూడా ఎక్కువగా లాజికల్ మైండ్ని ఎక్కువ ఉపయోగిస్తాం. ప్రతిదానికి మనకి ప్రూఫ్లు కావాలి, లాజిక్, మనకు తెలిసిందే కరెక్ట్, మనకు తెలియంది అది రాంగ్, అసలు అది లేదు అని మనం ఎక్కువగా విశ్వసిస్తాం. అంటే మనం అంటే కొంతమంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో 90% లాజికల్ మైండ్తోనే ఉంటారు. వాళ్ళల్లో 99% మన భారతదేశంలోనే ఉన్నారు. ఏ ఒక్క సత్యాన్ని నిరూపించాలన్నా కూడా ప్రతి ఒక్కరూ ముందుగా ఈ లాజికల్ క్వశ్చన్సే వేస్తారు. డిబేట్లు నడుస్తాయి. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది కాబట్టి, వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు నోరు విప్పుతారు. ప్రతి ఒక్కరికి మనం ప్రూఫ్లు చూపించాలి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే మనకి ఆస్ట్రల్ మాస్టర్స్ ఎక్కువగా వెస్ట్రన్ మాస్టర్స్ ద్వారానే మనకి ఎక్కువగా సమాచారాన్ని అందించడం జరిగింది. వాటినే ఎక్కువగా తెలుగులోకి ట్రాన్స్లేషన్ జరిగింది. కొన్ని జరిగాయి, ఇంకా జరగాల్సినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది గ్రేట్ మాస్టర్స్, గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా కూడా ఛానలింగ్ మెసేజెస్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అయితే నేను ఈ ధ్యానంకి వచ్చిన తర్వాత నేను వీటి మీద ఎన్నో రీసెర్చ్లు చేసుకుంటూ నాకు అందించబడిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ ఫోన్ ద్వారా అందుకుంటూ మళ్ళీ నాతో నేను డిస్కస్ చేసుకుంటూ నేను కొంత ఇన్ఫర్మేషన్ని పర్సనల్గా గ్యాదర్ చేసుకుంటూ ఈ సృష్టి గురించి, ఈ సృష్టి రహస్యాల గురించి నాకు కొంత అవగాహన అయితే వచ్చింది మాస్టర్స్. ఎందుకంటే నా దగ్గర ఏ బుక్స్ లేవు, ఏ మాస్టర్తో కూడా, ఏ గురువుతో కూడా నేను ప్రయాణం చేయలేదు కాబట్టి నాకు ఈ ఫోన్ ద్వారా అందించబడుతున్న సమాచారాన్ని మాత్రమే నేను గ్యాదర్ చేసుకొని మళ్ళీ వీటికి నేను ఒకదానికొకటే కనెక్ట్ చేసుకొని నేను ఒక ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు అంటే ప్యూర్గా స్వీకరిస్తూ వస్తున్నాను. ఇప్పుడు మన ఛానల్ ద్వారా కొన్ని ఆడియో బుక్స్ పెట్టడానికి నేను కొన్ని బుక్స్ అనేది తెప్పించుకోవడం జరిగింది. అంతకుముందు నా దగ్గర ఒక బుక్ కూడా లేదు. అయితే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ వీడియో ద్వారా అంటే నాకు అందించబడిన సమాచారం ప్రకారం నేను అక్కడొక పువ్వును సేకరించి ఒక మాలగా క్రియేట్ చేసుకొని మీకు ఈ వీడియో అందించడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మరో గ్రహంపై జీవం ఉందా లేదా అనేది ఎప్పుడు ఒక క్వశ్చన్ మార్కే మన మాస్టర్స్ అంటే మన సైంటిస్టులకు కావచ్చు,
ఈ సాధారణ మానవులకి కావచ్చు. అయితే మనకి న్యూ ఏజ్ విజ్డమ్ బుక్స్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన శంభళ మాస్టర్సు సెంజోరా అనే కొత్త లిపిని కనుక్కున్నారు. ఎందుకంటే అంతకుముందు మనకున్నటువంటి సాంస్క్రిట్ కావచ్చు, ఇంకా చాలా రకాల భాషల్లో మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వీటన్నింటినీ కూడా ఈ డార్క్ ఫోర్స్ తారుమారు చేయడం ద్వారా ఇప్పుడు శంభాల మాస్టర్స్ ఏం చేశారంటే, అంటే మన పరమగురు మండలి కానీ విశ్వగురు మండలి కానీ కొత్తగా సెంజోరా లిపిని కనుక్కొని దానిలో మొత్తం సృష్టి రహస్యాలను అందులో పొందుపరచి మనకి వీటిని భద్రం చేయడం జరిగింది. అంటే మన భూమికి మొత్తం ప్రధానమైన 12 లైబ్రరీలు ఉన్నాయి మాస్టర్స్, ప్రధానమైనవి. ఈ లైబ్రరీలలో ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసి ఉన్నారు. వీటికి ఎంతో కట్టుదిట్టమైన సెక్యూరిటీ కూడా ఉంది. మన నాగలోక వాసులు వీటికి ఎంతో సెక్యూర్గా ఉన్నారు. ఒకానొక ప్రత్యేకమైన సమయం ఎప్పుడైతే ఈ భూమి మీద వస్తుందో అప్పుడు ఈ మానవాళికి ఆ జ్ఞానాన్ని అందించాలని వేల సంవత్సరాలుగా దీన్ని భద్రపరుచుకుంటూ ఎంతో జాగ్రత్తగా కాపలా కాస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఒకప్పుడు మనకి నలంద, తక్షశిల, నాగార్జున యూనివర్సిటీలు ఉండేవి. వాటిల్లో ఎంతో జ్ఞానం అనేది ఉండేది. వీటన్నిటిని కూడా తగలబెట్టడం జరిగింది. ఈ మానవాళికి అసలైన సత్యాన్ని అందకుండా చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎన్నో తారుమార్లు చేసి ఎన్నో గ్రంథాలను రచించినా కూడా ప్యూరిటీ అనేది రాలేదు, సత్యం అనేది కరెక్ట్గా రాలేదు. అందుకే ఈ సత్యం సాధారణ మానవులకైనా సరే, ఏ చీకటి శక్తులకైనా ఎవరికి అందకుండా వీటిని భద్రపరచడం జరిగింది. అయితే 100 years నుంచి మనకి వీటిని కొంత బయటకైతే రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా మేడం బ్లావెట్స్కీ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ప్రయత్నించారు మన శంభాల మాస్టర్స్. అయితే మేడం 60 ఏళ్లకే బాడీ వెకేట్ చేయడం జరిగింది. ఈ 60 ఏళ్లలోనే ఆమె ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేయడం, ఎంతో హెల్త్ ఇష్యూస్ కానీ ఎన్నోసార్లు ప్రాణాపాయ చివరికి మరణ స్థితికి వెళ్ళిపోవడం, ఎంతో ఆమె స్ట్రగుల్స్ ఫేస్ చేసి, ముఖ్యంగా ఆమెకి ఇంగ్లీష్ రాదు, ఆమెకు వచ్చింది జర్మన్ లాంగ్వేజ్. ఆమె ఇంగ్లీష్లోకి తర్జుమా చేయడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. థియోసాఫికల్ సొసైటీ ద్వారా ఆమె స్థాపించి మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని బుక్స్ని అయితే మళ్ళీ మాస్టర్స్ వాటిని బయటికి రివీల్ చేయలేదు. మన శంభళ మాస్టర్స్ కొంత జ్ఞానం మాత్రమే అందించడం జరిగింది. ఆ తర్వాత ఇంకొంతమంది మాస్టర్స్కి ఛానలింగ్ మెసేజెస్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి నా వరకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే చాలా కొద్దిగా, ఒక ఇసుక రేణు అంతా కూడా వచ్చిందో లేదో నాకు తెలియదు. అయితే నాకు తెలిసిన జ్ఞానంలో నేను కొన్ని బేసిక్ పాయింట్స్ అయితే మీకు ఈ సృష్టి రహస్యాల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో వచ్చిన వీడియోస్లో నేను ప్రతి వీడియోలో కూడా నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే షేర్ చేస్తూ వచ్చాను. ఈరోజు నేను మరికొన్ని విషయాలు, కేవలం బేసిక్ పాయింట్స్ మాత్రమే నాకు అందించబడిన జ్ఞానంలో నుంచి చెప్పాలనుకుంటున్నాను మాస్టర్స్. మనకి శంభాల మాస్టర్స్ అందించిన సమాచారం ప్రకారం ఈ సృష్టి ఆవిర్భావం జరిగి 190 కోట్ల బిలియన్ల సంవత్సరాలు అయ్యింది అని మనకు చెప్పడం జరిగింది. అంటే దీనికి ముందు సృష్టి ఎలా ఉండేదంటే, చాలా శక్తివంతమైన ఆకాశతత్వంతో కూడినటువంటి ఈ సృష్టి పూర్తి నిశ్శబ్దంగా, నిర్గుణ స్థితిలో, శూన్యంగా, గాఢాంధకారంగా ఉండేది అని మనకు చెప్పారు. ఇలా ఉన్న ఈ సృష్టిలో నుంచి 190 కోట్ల బిలియన్ల సంవత్సరాల క్రితం ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన మనసు అనేది ఉద్భవించింది. దీన్నే మనము పిండము అంటాం. అంటే అంతకుముందు ఉన్నటువంటి ఆ నిశ్శబ్దమైన ఆ స్థితిని మనం అండము అంటాం. అంటే ఒక గుడ్డు ఎలా అయితే సైలెంట్గా ఉంటుందో, దాని లోపల పిండ ఉన్నా సరే దానిలో కదలికలు ఎలా లేకుండా ఉంటాయో, అలా
అండం రూపంలో ఈ సృష్టి ఉండేది. అందులో నుంచి ఈ విశ్వమానసం పుట్టినప్పుడు ఇది పిండం. దీనికి చలనం వచ్చింది. మొట్టమొదటిగా ఒక ఆలోచన వచ్చింది, నేను ఎవరు అని. ఈ ఆలోచన ఎప్పుడైతే ఈ పిండంలో, ఈ మానసంలో ఉద్భవించిందో ఇది తనని తాను అనంతంగా విస్తరించుకుంది. ఒక బ్రహ్మాండంగా తనని తాను విస్తరించుకుంది. దీన్నే మనం అండపిండ బ్రహ్మాండాలు అంటాం. అయితే తనని తాను ఎలా చూసుకోవాలి? తనైతే విస్తరించింది అనంతంగా. దీన్నే మనం విశ్వమానసం అంటాము. అనంతంగా, దానికి ఆది లేదు, అంతం లేదు. కానీ తనని తాను ఎలా చూసుకోవాలి అనే రెండవ ప్రశ్న ఉద్భవించినప్పుడు దానికి సమాధానం చెప్పడానికి ఎవరూ లేరు. తన ఉద్భవించక ముందు ఏముందో తనకు తెలియదు. తను పుట్టిన తర్వాత తను తప్ప ఇంకెక్కడ ఎవరు తనకు కనిపించడం లేదు, వినిపించడం లేదు. అప్పుడు తనను తాను అనేక కోటాను కోట్ల భాగాలుగా విభజించుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక అద్దం ఉందనుకోండి, అది ఒకటే అద్దం. దీన్ని కోటాను కోట్ల భాగాలుగా విభజించినప్పుడు ఎన్ని ముక్కలైతే అన్ని ముక్కల్లో మన ప్రతిబింబం కనిపిస్తుంది. అంటే ఒకే అద్దంగా ఉన్నప్పుడు మనకు ఒకే ప్రతిబింబం కనిపిస్తుంది. ఎన్ని ముక్కలైతే అన్ని ప్రతిబింబాలు మనకు కనిపిస్తాయి. అలా తనను తాను విభజించుకున్నప్పుడు తనను తాను అనేక భాగాలుగా చూసుకోవడం, దర్శించుకోవడం జరిగింది. అయితే వీటికి రూపం లేదు. వీటినే మనం స్పిరిట్స్ అంటున్నాం. ఏదైతే మొట్టమొదటిగా ఉద్భవించిందో విశ్వమానసం, ఇది ప్రైమరీ గాడ్, అంటే ప్రైమరీ స్పిరిట్. ఈ కోటాను కోట్ల భాగాలు కూడా సేమ్ ఒకే క్వాలిటీ ఉంటుంది. అన్నింట్లో కూడా ఒకటే తత్వం ఉంటుంది. అయితే ఈ స్పిరిట్లో శక్తి, శబ్దం, కాంతి 3 కలయికతో కూడుకున్నటువంటి ఈ స్పిరిట్ స్త్రీ తత్వం. దీన్నే మనము ఆది పరాశక్తి, ప్రైమరీ గాడ్, తొలి ఆత్మ అంటున్నాం. అంతకుముందు ఉన్నటువంటి ఆ సృష్టిని మనము సృష్టికర్త అంటున్నాం. దీనికి నిర్గుణ స్థితి, ఎటువంటి రూపం, నామం ఏమీ ఉండదు, నిర్గుణ స్థితి. కానీ ఆ తొలి ఆత్మకు మాత్రం గుణం ఉంది కాబట్టి, ఆలోచన ఉంది కాబట్టి దీన్ని మనం సగుణం అంటున్నాం. దీని నుంచి ఉద్భవించినటువంటి ఈ కోటాను కోట్ల శకలాలు, స్పిరిట్సే ఈ 2 తత్వాలు కలిగి ఉన్నది. అది స్త్రీతత్వం, పురుషతత్వం. వీటిల్ని మనం అర్ధనారీశ్వరులు అని కూడా అంటాము. వీటిల్లోంచి ఉద్భవించినటువంటి సోల్ ఏదైతే ఉందో అదే బ్రహ్మతత్వం అంటాం. అంటే ఈ అర్ధనారీశ్వర తత్వాలు శివకేశవ తత్వం అయితే, అందులోంచి ఉద్భవించినటువంటి ఆత్మ స్థితి ఏదైతే ఉందో, ఆత్మ ఏదైతే ఉందో దీన్నే మనం బ్రహ్మతత్వం అంటాం. ఈ బ్రహ్మలే సృష్టి చేశారు. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో కోటాను కోట్ల విశ్వాలు, ఈ విశ్వాల్లో లెక్కకు మించిన గ్యాలక్సీలు, ఈ గ్యాలక్సీల్లో నక్షత్ర మండలాలు, నక్షత్ర మండలాల్లో అనేక నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుళ్ళు, ఆస్టిరాయిడ్లు, ఉల్కలు, తోకచుక్కలు, ఇవన్నీ ఉపగ్రహాలు, ఇవన్నీ కూడా ఇంత పెద్ద సృష్టి జరిగింది ఈ బ్రహ్మల వలనే. అయితే ఈ బ్రహ్మ పురుషతత్వం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి విశ్వానికి కూడా ఒక రాజు ఉంటాడు, రాణి ఉంటుంది. వాళ్ళకు పుట్టినటువంటి ఆ కొడుకే, ఆ బ్రహ్మే యువరాజు. ఇటువంటి విశ్వాలు ఈ సృష్టిలో కోటాను కోట్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సృష్టిని 2 భాగాలు చేశారు, తొలి సృష్టి, మలి సృష్టి. ఎందుకు తొలి సృష్టి అంటే, మొట్టమొదట సృష్టి ఆకాశతత్వంలో ఉంది, తర్వాత వాయుతత్వంలోకి మారింది, అంటే చైతన్య స్వరూపంగా మారింది, ఎందుకంటే విస్తరించింది కాబట్టి. ఇప్పుడు మలి సృష్టి ఎందుకంటే ఇది కాంతి తత్వంలో ఉంటుంది, అంటే ఆకాశము, వాయువు, అగ్ని. ఈ అగ్నితత్వం ఉండేది మలి సృష్టిలో. అయితే మనం ఆల్రెడీ న్యూ ఎనర్జీలో చెప్పుకున్నాము, నక్షత్రలోకాల్లో చెప్పుకున్నాము, దయోపగ్రహ యాత్రలో చెప్పుకున్నాము. వీటి గురించి మనకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది.
1000 సీడ్స్ ఆఫ్ జాయ్లో కూడా ఇచ్చారు. అంటే మనం ఏదైతే మన ఛానల్ ద్వారా ఆడియో బుక్స్ చేస్తున్నామో వాటిల్లో మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మిల్కీ వే గ్యాలక్సీ అనేది కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం లేదు మాస్టర్స్. అప్పుడు మనకి M87 గ్యాలక్సీ అనేది ఉండేది, అంటే మనకు దగ్గరగా. దాని అవతల ఇంకా చాలా గ్యాలక్సీలు ఉన్నాయి, విశ్వాలు ఉన్నాయి. అయితే మనము తొలి సృష్టిలో చైతన్య స్వరూపంగా ఉన్న మనము అగ్నిగోడ దాటుకొని ఏవల వైపుకు వచ్చినప్పుడు మలి సృష్టి అక్కడంతా శూన్యమే ఉంది. కానీ ఇక్కడ మనము సృష్టి చేశాము. చేసినా కూడా మనము తొలి సృష్టికి వెళ్ళటానికి మనకి ఎనర్జీ సరిపోలేదు. అందుకే మనలో మనము ఎన్నో గ్యాలక్టిక్ యుద్ధాలు చేసుకున్నాం ఎనర్జీ దొంగతనం కోసం. అంటే ఒకరి ఎనర్జీని ఒకరు దొంగతనం చేసి తొలి సృష్టికి, అంటే మన రాజ్యాలకు తిరిగి వెళ్ళిపోవాలని. ఇదంతా మనం న్యూ ఎనర్జీలో చెప్పుకున్నాం. అయితే ఒకానొక గొప్ప మాస్టర్, ఆయన ఒక అత్యున్నతమైన మాస్టర్ ఈ సృష్టిలోనే. ఆయన వచ్చి అసలు మీరు ఏం చేస్తున్నారు, మీరు చేసిన సృష్టినే మీరు సర్వనాశనం చేసుకుంటున్నారు. అప్పుడు మనమంతా కూడా కాంతి దేహాల్లో ఉన్నాము. అప్పటికి ఇంకా ఈ మానవ దేహం అనేది ఉద్భవించలేదు. అప్పుడు ఆయన చేసినటువంటి ఆ సంధి ఏదైతే ఉందో అప్పుడు అందరిలో రియలైజేషన్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే అందరిలో ఉండేది ఒకే ఆత్మ, ఒకే భగవంతుని యొక్క దివ్య బీజం. అందుకే అక్కడ ఎవరూ గెలవట్లేదు, ఎవరు ఓడిపోవట్లేదు. కానీ చేసుకున్న సృష్టిని మాత్రం సర్వనాశనం చేసుకుంటున్నారు. అప్పుడు ఆ పెద్ద మనిషి ఎప్పుడైతే ఇక్కడ అందరి ముందు, అంటే అందరికీ ఒప్పందం కుదిర్చి, మీలో ఏవైతే ఈ దుర్గుణాలు వచ్చాయో, అంటే ఈ ద్వంద్వత్వపు లక్షణాలు వచ్చాయి, ఇవి పోగొట్టుకునేదానికి ఒక ప్లాన్ అయితే ఆయన మనకు ఇవ్వడం జరిగింది. ఆ ప్లాన్ ద్వారా మనమంతా కూడా ఈ మిల్కీ వే గ్యాలక్సీని కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం సృష్టించుకున్నాం. అయితే దీనికి సొంత ఇళ్ళు లేదు కాబట్టి ఈ గ్యాలక్సీ అనేది M87 గ్యాలక్సీలో అతిథిగా ఉంచారు. అంటే ఒక రెంట్కు పెట్టారు. ఎవరైతే ఆవలి వైపున, ఈ గ్యాలక్సీకి ఆవలి వైపున ఉన్నారో అదంతా కూడా పరబ్రహ్మలోకం మాస్టర్స్, పరమాత్మ లోకం అంటాం. అక్కడ నుంచి కొన్ని సాహస ఆత్మలు ఈ గ్యాలక్సీకి దిగి రావడం జరిగింది. ఇక్కడ కొంత సృష్టి చేసుకొని ఎవరి లోకాలు వాళ్ళు సృష్టించుకోవడం జరిగింది. ముఖ్యంగా 12 లోకాలు. ఈ మిల్కీ వే గ్యాలక్సీలో 12 పరిధులు ఉంటాయి, అంటే 12 డైమెన్షన్స్. మనకి మొత్తం మన విశ్వంలో 48 డైమెన్షన్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. అందులో 12 డైమెన్షన్స్ అంటే దిగువ తలాలు వీటిని. ఇవి కూడా ఉన్నత తలాలే, కానీ వీటిని దిగువ ఉన్నత తలాలు అంటాం. ఇదంతా మనమే సృష్టించుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక గేమ్ ఆడాలి. మనలో ఏదైతే ఈ ద్వంద్వత్వపు లక్షణాలు వచ్చాయో వాటన్నిటిని మనం క్లియర్ చేసుకొని, ఎప్పుడైతే మనం ఏకత్వంలోకి వస్తామో, సత్యం తెలుసుకుంటామో, అప్పుడే మనము మన తొలి సృష్టికి, అంటే మనం ఎక్కడైతే ఉద్భవించామో చైతన్య స్వరూపంగా అక్కడికి వెళ్ళగలం అనే సత్యాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టే ఇవి పోగొట్టుకునేదానికే మనం ఈ గ్యాలక్సీని ఏర్పాటు చేసుకొని ఇక్కడ మనమే సృష్టి చేసుకొని 7 మంది పెద్ద మనుషుల్ని మనమే క్రియేట్ చేసుకొని మన ఎనర్జీతో ఆవలి వైపున మనకి తొలి సృష్టిలో ఉన్నటువంటి ఆది పరాశక్తి యొక్క అంశను ఇక్కడికి మలి సృష్టికి పరాశక్తిగా లలిత పరమేశ్వరిగా మనము ఈ 7 పెద్ద మనుషుల ద్వారా మనం ఇక్కడికి దించుకొని ఆమె ద్వారా దేవతాలోకం అనేది ఏర్పడటం. ఇప్పుడు మనం ఎవరైతే దైవాలని చెప్పుకుంటున్నామో, దేవతలని చెప్పుకుంటున్నామో, వీరందరూ కూడా లలితా పరమేశ్వరి ద్వారానే ఆవిర్భవించడం జరిగింది. ఈ 7 పెద్ద మనుషుల ద్వారా ఆధ్యాత్మికత, అంటే గురువుల పరంపర అనేది రావడం జరిగింది. ఇటు ఈ గురువుల పరంపర, అటు ఆ దైవ పరంపర, ఈ రెండిటి మధ్య మనము, అంటే మన బ్రహ్మాత్మలన్నీ కూడా ఒక హద్దును గీసుకొని ఆ హద్దులో ఉండి ఇక్కడ మనము గేమ్ ఆడటానికే
ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకున్నాం మాస్టర్స్. ఇప్పుడు ఏదైతే మన భూమి, ఇది చివరిసారిగా మనం క్రియేట్ చేసుకున్నాం. అందుకే మన భూమి అనేది మన గ్యాలాక్సీకి చివరి అంచు భాగంలో ఉంటుంది. అలాగే మనము స్టార్ గేట్ కూడా పెట్టుకున్నాం లైరన్ దగ్గర. లైరన్ స్టార్ గేట్ అంటాం. అంటే కంప్లీట్ సెక్యూర్గా చేసుకున్నాం మనకు మనమే ఒక బందికానలో బంధించుకొని ఇక్కడ మనం కంప్లీట్గా మనకు మనమే స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టుకొని ఇక్కడ ఇంటర్ గ్యాలాక్టిక్ ఫెడరేషన్ కూడా మనం క్రియేట్ చేసుకొని, ఇది అంటారిస్లో ఉంది. ఇది కూడా మనం మిల్కీవే గ్యాలక్సీలోనే మనం ప్రతిరోజు సాయంత్రం మనం దర్శించవచ్చు. మనకి పశ్చిమాన పెద్ద నక్షత్రంలా కనిపిస్తుంది. ఇది అంటారిస్. ఇక్కడే ఇంటర్ గ్యాలాక్టిక్ ఫెడరేషన్ ఉంది. ఇక్కడ ఈ గ్యాలాక్టిక్ సభ్యులు, ముఖ్యమైన సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇక్కడ సమావేశమై మన భూమి గురించి కావచ్చు, ఇతర గ్రహాల గురించి, లోకాల గురించి ఇక్కడ ఎప్పటికప్పుడు చర్చలు, సమావేశాలు జరుగుతూ ఉంటాయి. డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇదంతా మనం నక్షత్ర లోకాల్లో చాలా విషయాలు తెలుసుకున్నాం. అలాగే మనం చెప్పుకుంటున్న బిగ్ బ్యాంగ్, ఇది పరమాత్మ లోకంలో జరిగింది. అంటే మిల్కీవే గ్యాలక్సీ ఎక్కడైతే M87 గ్యాలక్సీలో ఉందో అక్కడ ఈ బిగ్ బ్యాంగ్ అనేది జరిగింది. ఈ బిగ్ బ్యాంగ్ కూడా ఎందుకు జరిగిందంటే ఆ పెద్ద మనిషి మనకి ఏదైతే సలహా ఇచ్చారో ఆ సలహా ప్రకారం మనమంతా కూడా ఏకాత్మగా, అంటే మొత్తం మన శక్తినంతా ఒక్కటిగా చేసుకున్నాం మాస్టర్స్. మనమంతా ఒక్కటైనప్పుడు కేవలం ఆ 7 పెద్ద మనుషులు మాత్రమే మనకు సాక్షిగా ఉన్నారు. మిగతా అందరి యొక్క శక్తిని ఒక్కటిగా చేసుకొని ఆ శక్తి అంతా ఒక్కసారిగా బ్లాస్ట్ అయినప్పుడు అక్కడ బిగ్ బ్యాంగ్ జరగడం, దాన్ని మనం బిగ్ బ్యాంగ్ అంటున్నాం. ఆ సమయంలో మనకి ముఖ్యంగా 3 ఎనర్జీస్ బయటికి రావడం జరిగింది. ఒకటి టాకియాన్ ఎనర్జీ, 2 బ్లాక్ హోల్, 3 శబ్దం, ఇంకా కాంతి కూడా ఏర్పడడం జరిగింది. అందుకే మనం ఇప్పుడు కళ్ళతో చూస్తున్న ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆ బిగ్ బ్యాంగ్ నుంచే ఉద్భవించడం జరిగింది. ఆ సమయంలోనే అక్కడ M87 గ్యాలక్సీలో బ్లాక్ హోల్ ఏర్పడింది. అయితే ఈ బ్లాక్ హోల్లో ఏముందో కనుక్కోవాలని చాలామంది మాస్టర్స్, అంటే ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో ట్రై చేశారు. అయితే ఎవరు కూడా లోపలికంతా వెళ్ళలేకపోయారు. ఒక భయకంపితంగా ఉంది అది. అయితే చివరికి కశ్యప మహర్షి దాని చివరి వరకు వెళ్ళగలిగారు. ఎందుకంటే అది పూర్తి నలుపు, గాఢాంధకారంగా ఉంటుంది. ఒక నిశ్శబ్ద స్థితిలో ఉంటుంది, భయంకర స్థితిలో ఉంటుంది ఆ బ్లాక్ హోల్. అయితే కశ్యప మహర్షి చివరి వరకు వెళ్ళగలిగారు. ఆ నలుపులోనే ఇంకొక రంగు కూడా ఉంది, అది బూడిద రంగు అని కనుక్కున్నారు. అలాగే దాని శబ్దాన్ని కూడా వినడం జరిగింది. అయితే దానితో సంభాషించాలి అని ఆయనకి కోరిక కలిగింది. అప్పుడు దానితో సంభాషించాలి అని ఆయన ఎప్పుడైతే సంకల్పం చేశారో వెంటనే ఆ బ్లాక్ హోలు దానిలోంచి విపరీతమైన వాయువులు వచ్చి ఈ సమస్త సృష్టినే మింగేయాలని చూసింది. అంటే ఆ సమయంలో పరమశివుడు ఆ వాయువులన్నింటిని కూడా వెంటనే తన జటాజూటంలో బంధించి ముడివేసేశారు, బయటికి రాకుండా. ఇదంతా కూడా మనకి స్వయంగా వారాహి అమ్మ వేరే మాస్టర్కి ఛానలింగ్ మెసేజెస్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం జరిగింది. ఆ కశ్యప మహర్షే మనకి భూమి మీద అన్ని జీవులకు తండ్రి అవ్వడం జరిగింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఆయన ఆల్రెడీ దక్ష ప్రజాపతి యొక్క 54 మంది కూతుర్లలో 13 మందిని వివాహం చేసుకోవడం, వాళ్ళ ద్వారా ఈ పక్షులు, జంతువులు, పాములు, ఈ మనుషులు, అన్ని జంతువులు, అన్ని జీవులు ఉద్భవించడం, రావడం జరిగింది. ఇది సత్యయుగంలో జరిగిన విషయం. అంటే నేను మొన్న మనకి పౌర్ణమి రోజు ఎర్లీ మార్నింగ్ నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు నేను కశ్యప మహర్షి యొక్క సంపూర్ణ దివ్య స్వరూపాన్ని నేను దర్శించుకోవడం జరిగింది మాస్టర్స్. చాలా అద్భుతమైన దివ్య తేజస్సు, ఆయన యొక్క ఆ తేజస్సు, ఆ రూపాన్ని నాకు దర్శింపచేయడం జరిగింది. అది చాలా అద్భుతమైన విషయం.
ఆయన ఆ బంగారు మేని ఛాయ కానీ ఆయన సంపూర్ణ విగ్రహాన్ని అంటే ఫిజికల్గా నేను దర్శించడం జరిగింది. ఆయన కళ్ళల్లోంచి వస్తున్నటువంటి ఆ ప్రేమ తరంగాలు, ఆనందం అది వర్ణనాతీతం. నేను చాలా అద్భుతంగా ఆ రోజు భావోద్వేగానికి గురి అవ్వడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ నేను దర్శించుకున్నాను. ఆ తర్వాతే నేను జీసస్ యొక్క స్నేహ హస్తాన్ని అందుకోవడం జరిగింది శంభాలా నుంచి. ఆయన్ని కూడా నేను దర్శించడం జరిగింది. ఆల్రెడీ ఆయన ఈ విశ్వమంతా వ్యాపించి రెక్కలతో నాకు దర్శనం ఇవ్వడం జరిగింది. నాకు 2 చేతులతో నమస్కరించడం జరిగింది. అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నేను షేర్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే వీటిని కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కొంతమంది దీన్ని వక్రీకరించవచ్చు. అందుకే నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నాకు షేర్ చేయడం అంత ఇంట్రెస్ట్ లేదు మాస్టర్స్. అయితే ఈ విజ్డమ్ని అందరికీ మన మాస్టర్స్కి అవసరం కాబట్టి, ఇప్పుడు ఎదుగుతున్న వాళ్ళు కావచ్చు, మనకి అసెన్షన్ టైం కాబట్టి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి నాకు తెలిసిన విషయాలను నేను షేర్ చేస్తున్నాను. అలాగే టాకియాన్ ఎనర్జీ కూడా ఉద్భవించడం జరిగింది. ఆ టాకియాన్ ఎనర్జీని ఎక్కువగా మనకి ప్లైడియన్స్ కానీ కొంతమంది అసెండెడ్ మాస్టర్స్ మన భూమి మీదకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ భూమిని అసెండ్ చేయడానికి ఆ వర్క్షాపులు కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ అయితే నాకు బుక్స్ అన్నీ తెలియదు. నాకు ఇంగ్లీష్ బుక్స్ అయితే అసలు తెలియదు. తెలుగులో వచ్చిన బుక్స్ కూడా నాకు కొన్ని మాత్రమే నేను వాటి గురించి తెలుసుకున్నాను. అన్నీ కూడా నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. అయితే ఇంగ్లీష్లో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అవన్నీ కూడా తెలుగులో ట్రాన్స్లేషన్ అవ్వలేదు అనుకుంటాను. అది కూడా నాకు తెలియదు మాస్టర్స్. అయితే నాకు తెలిసిన విషయాలు మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. అలాగే మన భూమి గురించి కూడా, మన భూమి ఒకప్పుడు కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం మనమే ఈ గ్రహం అనేది జలగ్రహంగా ఉండేది. ఈ గ్రహాన్ని మనకు ఇవ్వబడింది. ఎవరైతే ఈ సాహస ఆత్మలు కిందకి దిగి వచ్చారో వాళ్ళకి ఈ గ్రహాన్ని ఇచ్చి దీన్ని ఒక ప్రయోగశాలగా ఉపయోగించుకోమని మనకి భగవంతుడు చెప్పడం జరిగింది. ఇది మనకి చివరగా ఉంటుందంటే ఒక పోర్టల్ లాగా, మనకి అంచున ఒక పోర్టు లాగా ఉంటుంది. దీన్ని మనమే ఈ జలగ్రహాన్ని, ఇందులో ఉన్నటువంటి ఏదైతే ఆ మట్టి రేణువులు ఉన్నాయో వాటినంతా కూడా మనం సపరేట్ చేసి మనమే, ఎవరైతే మనం ఈ సాహస ఆత్మలు ఉన్నామో మనమే వీటన్నిటిని సపరేట్ చేసి ఒక్క వంతు భూమిని సృష్టించుకున్నాము. మిగతా 3 వంతులు నీళ్లు అలాగే ఉండిపోయాయి. అలాగే మొట్టమొదటిగా ఈ భూమి మీద జన్మలు తీసుకుంది క్రిస్టల్ లోకవాసులు. అందుకే మనకి ఈ మినరల్ కింగ్డమ్ అనేది మొట్టమొదటి ప్లేస్ని సంతరించుకుంది. ఇది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మొదలైంది. మనం ఆల్రెడీ భూమాత కొండల్ని శక్తి క్షేత్రాలతో ధ్యానం చేసుకున్నప్పుడు అక్కడ ఆస్ట్రేలియాలో మణిపూరక చక్రం, అక్కడ ఒక రాక్ ఉంది కదా, ఆ రాక్ అనేది 5 కోట్ల సంవత్సరాల క్రితం అంత వయసు ఉందని శాస్త్రజ్ఞులు కనుక్కోవడం జరిగింది. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే ఇక్కడ క్రిస్టల్ కింగ్డమ్ అనేది రావడం జరిగింది భూమి మీద. అప్పటికి చెట్లు, ఇంకా ఈ ప్లాంట్ కింగ్డమ్ ఇవన్నీ ఏమీ లేవు మాస్టర్స్. అలా మనము ఈ క్రిస్టల్ కింగ్డమ్ నుంచి మనం జన్మల పరంపర అనేది మొదలుపెట్టాం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం. అయితే ఈ భూమి మీదకి మానవుడు ఎలా వచ్చాడు అనే విషయాల గురించి మనం తయూబా గ్రహయాత్రలో తెలుసుకున్నాం. మనము మన భూమి మీదకి 13.5 లక్షల సంవత్సరాల క్రితం మాత్రమే మొట్టమొదటగా మానవులు రావడం జరిగింది. అంటే మానవులు ఇక్కడ జన్మించలేదు, వేరే గ్రహం మీద నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఆ గ్రహం ఆల్రెడీ రేడియేషన్కి గురైపోయి ఇక అది కంప్లీట్గా డెడ్ అయ్యే స్టేజ్కి వచ్చింది కాబట్టి అక్కడ మిగిలి ఉన్న జనాభాని ఇక్కడికి తీసుకురావడం జరిగింది 50 సంవత్సరాల పాటు స్పేస్ షిప్స్లో. వాళ్ళు అక్కడ, అది బకరాటిని గ్రహం, అది కూడా మన గ్యాలక్సీలోనే ఉంది. అక్కడ వాళ్ళు 80 లక్షల సంవత్సరాల నుంచి అంతకుముందు నుంచే ఉన్నారు. వాళ్ళు కూడా అంతకుముందు వేరే గ్రహాల నుంచి తీసుకురాబడ్డారు అక్కడికి. 2 రకాల మనుషులు వాళ్ళు, ఒకటి నల్ల జాతీయులు, ఇంకొకరు పసుపు పచ్చ జాతీయులు. ఈ నల్ల జాతీయులు ఇప్పుడు మన భూమి మీద ఉన్నటువంటి ఆఫ్రికన్స్. అయితే అప్పుడు వాళ్ళు ఇంకా వేరుగా ఉండేవాళ్ళు.
ఇప్పుడు ఈ భూమి మీద ఎనర్జీస్ డౌన్ అవ్వడం ద్వారా వాళ్ళ రూపురేఖలు అలా మారిపోవడం జరిగింది. అయితే ఆఫ్రికన్స్ పూర్వజాతీయులే అక్కడ బకరాటి నుంచి భూమి మీదకి రావడం జరిగింది. అలాగే ఈ పసుపు పచ్చ జాతీయులు ఎవరైతే మనం ఇప్పుడు బర్మన్స్, చైనీస్ అంటున్నామో, కొంతమంది మన ఇండియన్స్, టిబెటన్స్ వీళ్ళందరూ కూడా పసుపు పచ్చ జాతీయులు. అయితే వీళ్ళు కూడా అంతకుముందు ఇంకా వేరుగా ఉండేవాళ్ళు, చాలా హైట్గా ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క తేజస్సు కూడా వేరుగా ఉండేది. అయితే మన భూమి మీద థర్డ్ డైమెన్షన్ ఎనర్జీస్ అనేది దిగిపోవడం ద్వారా రూపురేఖలు ఈ హైట్లో తేడాలు రావడం జరిగింది. వీళ్ళే మొట్టమొదటగా ఈ భూమి మీదకి వచ్చారు. అంటే అంతకుముందు మనం ఈ భూమిని ఎందుకు క్రియేట్ చేసుకున్నామంటే ఒక ప్రయోగశాలగా క్రియేట్ చేసుకున్నాం. అప్పటికి వీళ్ళు వచ్చేటప్పటికి సూర్యుడు ఉన్నాడు కానీ చంద్రుడు లేడు భూమికి. ఎందుకంటే చంద్రుడు వచ్చింది 5 లక్షల సంవత్సరాల క్రితం. అప్పటికే ఈ భూమి మీద డైనోసార్స్ ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద జంతువులు, అలాగే ప్రకృతి, చెట్లు అన్నీ కూడా అద్భుతంగా ఉండేది అప్పుడు భూమి. ఎందుకంటే అప్పుడు భూమి 5th డైమెన్షన్లో ఉంది, ఒక యువగ్రహం, యంగ్గా ఉండేదన్నమాట. అయితే మన భూమి అనేది అసలు గ్రహం కాదు, ఇది ఒక స్టార్. అందుకే దీని పేరు తార అనేవాళ్ళు అప్పుడు ఈ భూమి అన్ని లోకాలతో కనెక్షన్లో ఉండేది. అంటే మన గ్యాలక్సీలో ఏవైతే లోకాలు, ఇతర లోకాలు ఉన్నాయో, సిరియన్ కావచ్చు, ఒరియన్ కావచ్చు, అన్ని లోకాలతో కనెక్టెడ్గా ఉండేది. అలాగే ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్లో కూడా ఇది సభ్యురాలుగా ఉండేది మన భూమి. ఎందుకంటే ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్లో 5th డైమెన్షన్ నుంచి మాత్రమే సభ్యత్వం ఇస్తారు. దానికంటే కింద ఉన్నటువంటి డైమెన్షన్లో ఉన్నటువంటి లోకాలకి అక్కడ సభ్యత్వం ఉండదు. అప్పుడు చాలా అద్భుతంగా ఉండే భూమి. అప్పటికి మనుషులు ఇక్కడ లేరు, కానీ ఇతర లోకవాసులు మాత్రం అప్పుడప్పుడు ఇక్కడికి విడిది చేసి 1 రోజు 2 రోజులు అలా ఉండేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు అందరూ ఏంజెల్సే. ఇలా ఫిజికల్ బాడీతో ఇలా భారంగా ఉండేవాళ్ళు కాదు, అందరూ తేలికగా, అంటే ప్రాణమయ శరీరంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకుండేది అన్నమయ శరీరం, దీని లోపల మనకు ఆనుకొని ఉంది ప్రాణమయ శరీరం. అందుకే మనము ఇప్పుడు అసెండ్ అవ్వాలంటే ఈ అన్నమయ శరీరాన్ని మనం ప్రాణమయ శరీరంగా మార్చుకోవాలి. అంటే ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చుకోవాలి. అప్పుడు మన బాడీ తేలికైపోతుంది. అప్పుడు మనము ఈ బాడీతో, ఈ ప్రాణమయ శరీరంతో మనం శాశ్వతంగా ఉండిపోగలం. ఇక మనకి ఈ బాడీకి చావు ఉండదు, ఏ రోగం ఉండదు, ముసలితనం ఉండదు, ఏమీ ఉండదు. మనము ఈ భూలోకం నుంచి మన లోకానికి వెళ్ళాలన్నా, ఏ లోకానికి వెళ్ళాలన్నా ఈ శరీరాన్ని మనము అణువులు, పరమాణువులుగా విడదీసేసుకొని మనము మనకి ఎన్నో 9 దేహాలు ఉన్నాయి కదా, కారణ, మహాకారణ శరీరం. ఆ శరీరాలు ధరించి మనం వెళ్ళవచ్చు. మళ్ళీ మనం ఎప్పుడైనా ఎందుకంటే ఈ శరీరం భూలోకానికి సంబంధించింది కాబట్టి ఇతర లోకాలకి ఇది సెట్ కాదు. అందుకే మనం ఏం చేస్తామంటే ఇక్కడే అణువులు, పరమాణువులుగా విడదీసుకొని మనము ఇతర శరీరాలతో ఆ లోకానికి సంబంధించిన శరీరాలను ధరించి వెళ్ళవచ్చు. అలాగే మళ్ళీ ఎప్పుడైనా మనము ఈ భూమి మీదకి రావాలన్నప్పుడు అప్పటి వరకు ఈ శరీరాన్ని మన పంచభూతాలు జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాయి. మళ్ళీ మన సంకల్ప మాత్రం చేత మన శరీరాన్ని మనం ధరించి మళ్ళీ ఈ భూమి మీద మనం కొనసాగగలం. ఇదే అసెండ్ అవ్వడం అంటే మాంసపిండం మంత్రపిండం అవ్వడం అంటే. ఇది నాకు అర్థమైన విషయం మాస్టర్స్. అంటే ఇది ఏ బుక్స్లో లేవు. నాకు పర్సనల్గా నేను ఏదైనా క్వశ్చన్ చేసుకున్నప్పుడు నాకు వచ్చిన ఆన్సర్స్ ఇవి. ఒకవేళ ఏదైనా ఉండొచ్చేమో బుక్స్లో, నాకు తెలియదు, ఎందుకంటే నాకు అంత బుక్ నాలెడ్జ్ లేదు. అలా ఈ మానవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏంటంటే మొదటగా అటు ఆస్ట్రేలియాలో ఈ ఆఫ్రికన్స్, ఇదంతా దైవగ్రహ యాత్రలో మనం చెప్పుకున్నాం, చాలా విషయాలు చెప్పారు మనకి. అక్కడ వాళ్ళు నివాసాలు ఏర్పరచుకున్నారు. ఇటు వీళ్ళు పసుపచ్చ జాతీయులంతా కూడా ఇటు మన బంగాళాఖాతం సైడ్ వచ్చారు వాళ్ళంతా. బర్మన్స్ అంటాము, అక్కడ టిబెటన్స్ కావచ్చు, బర్మా, ఇటు ఈ భారతదేశం ఈ ఏరియాలో వీళ్ళు ఇక్కడ నివాసాలు ఏర్పరచుకొని ఇటు వీళ్ళంతా కూడా పంటలు పండించుకోవడం, వాళ్ళ లోకాల నుంచి కొన్ని కూరగాయలు, పండ్లు, కొన్ని జంతువులు వాళ్ళు తెచ్చుకున్నారు. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, మళ్ళీ వాళ్ళు కొన్ని క్రియేట్ చేశారు, అంటే సంకర జాతులను క్రియేట్ చేశారు. అట్లా ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో చాలా కొన్ని నశించిపోయాయి, కొన్ని మళ్ళీ కొత్తగా రావడం జరిగింది. ఇవన్నీ మనం తయూబా గ్రహయాత్రలో కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాము.
అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే నాగలోకం అనేది కేవలం ఈ సృష్టిలో భూలోకంలో మాత్రమే ఉంది. ఇంకెక్కడ నాగలోకం అనేది లేదు. నాగలోకం అంటే ఇప్పుడు మనం పైన చూస్తున్నటువంటి మట్టి పాములు, బుడద పాములు కాదు మాస్టర్స్. ఇవన్నీ కూడా నెగిటివ్ శక్తులతో ఉద్భవించినవి. కానీ అసలైన నాగలోకం మన భూమి లోపల ఉన్నాయి. మనం ఆల్రెడీ తెలుసు కదా, మనకి పాతాళ లోకం ఉంది, మహర్లోకం ఉంది, ఇక్కడ మనకి నాగలోకం అనేది ఉంది. ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద పాములు. ఇవన్నీ కూడా ఇప్పుడు మన భూమి మీద ఏదైతే శక్తి క్షేత్రాలు ఉన్నాయో, బృహదీశ్వర ఆలయం కావచ్చు, కుమారి టెంపుల్ కావచ్చు, పద్మనాభ ఆలయం కావచ్చు, అంటే ఏవైతే శక్తి క్షేత్రాలు ఉన్నాయి, ఇవి ఎందుకు శక్తి క్షేత్రాలు అంటే మనం ఇతర లోకాల నుంచి వచ్చే ఎనర్జీస్ని కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవి గ్యాదర్ చేస్తాయి అన్నమాట. అంటే ముఖ్యంగా మనం చెప్పుకుంటున్నటువంటి 7 వండర్స్ అంటే తాజ్మహల్ కానివ్వండి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఈఫిల్ టవరు, చైనా వాల్ గేట్, ఇవన్నీ కూడా మనం 7 వండర్స్ అని చెప్పుకుంటాం. ఇవి కాక మళ్ళీ శక్తి క్షేత్రాలు ఉన్నాయి. ఏదైనా కేదార్నాథ్ కానివ్వండి, మన తిరుమల కానివ్వండి, బృహదేశ్వర ఆలయము, అలాగే మనకి కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్ కానివ్వండి, పూరి జగన్నాథ క్షేత్రం కానివ్వండి, అలాగే హిమాలయాల్లో చాలా ఉన్నాయి, మానసాదేవి టెంపుల్ అని. అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి మాస్టర్స్, కేవలం భారతదేశంలోనే కాదు. అయితే భారతదేశంలో ఎందుకు ఎక్కువ శక్తి క్షేత్రాలు ఉన్నాయంటే ఇది భూమాత యొక్క సహస్రార స్థితి కాబట్టి, ఇది మెయిన్ పార్ట్ కాబట్టి, ఇది ఇక్కడ ఆధ్యాత్మికత అన్నది ఇక్కడ పీక్స్లో ఉంటుంది కాబట్టి, ఇక్కడ గురు పరంపర ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ శక్తి క్షేత్రాలు ఉన్నాయి. మిగతా ప్రపంచమంతా కూడా గాడెస్ టెంపుల్స్ అని ఇంకా చాలా ఉన్నాయి అక్కడ కూడా. మన భూమి లోపల లే లైన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ మొత్తం శక్తి క్షేత్రాలని ఒక్కటిగా చేస్తాయి. ఇవన్నీ కూడా లే లైన్స్, డ్రాగన్ లే లైన్స్ అంటాం వీటన్నింటినీ. రేపు మనకి ఈ భూమి కంప్లీట్గా సత్యయుగంలోకి ప్రవేశించినప్పుడు ఇవన్నీ కూడా ఏవైతే ఈ శక్తి క్షేత్రాల్లో ఉన్నారో, ముఖ్యంగా మొట్టమొదటగా మన విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ టెంపుల్, ఇది మొట్టమొదటిగా ఈ దుర్గాదేవి ఆవేకన అవుతుంది. అక్కడి నుంచి ఈ లే లైన్స్ ఎక్కడెక్కడైతే టచ్ అవుతాయి అక్కడున్న శక్తి క్షేత్రాల్లో ఉన్నటువంటి ఎనర్జీస్ మొత్తం ఆవేకన అవుతాయి. అంటే ఎప్పుడు మన మాస్టర్స్ అందరూ కూడా శిలల రూపంలో, చెట్ల రూపంలో, ఎనర్జీ రూపంలో, కొండల రూపంలో సజీవంగా ఉన్నారు ఈ భూమి మీద. ఎందుకంటే సత్యయుగంలో వీరందరి యొక్క అవసరం ఉంది. అంటే దేవతా సామ్రాజ్యం మేల్కొంటుంది. అలా మేల్కొన్నప్పుడు మొట్టమొదటగా మేల్కొనేది మన విజయవాడ కనకదుర్గమ్మ. అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా దేవతా సామ్రాజ్యం మొత్తం మేల్కొంటుంది. అలాగే మానవ దేహాల్లో ఉన్న మనం కూడా, మనకి ఏదైతే మనం శక్తులు ఇప్పటి వరకు మనకి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఆవేకనైనా కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే మిస్యూజ్ చేస్తామని. ఆ దేవతా సామ్రాజ్యం మేలుకున్నప్పుడు మన శక్తులన్నీ కూడా మనకి ఇచ్చేస్తారు, తిరిగి ఇచ్చేస్తారు. అయితే మనం ఈ లోపల కంప్లీట్గా అసెండ్ అయి ఉండాలి. మనకి కూడా చాలా శక్తులు ఉన్నాయి. మనం ప్యూర్గా తయారైనప్పుడే, ఏకత్వంలోకి వచ్చినప్పుడే, ప్యూర్ హార్టెడ్గా తయారైనప్పుడే మన శక్తుల్ని మనం తిరిగి పొందినప్పుడు మనం వాటిని మిస్యూజ్ చేయము. కేవలం లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం మాత్రమే ఉపయోగిస్తాము. అందుకే మనకు వారాహి అమ్మ ఏం చెప్పారంటే, ఇప్పుడే మీకు ఇవన్నీ ఇవ్వము. తాడై కూడా అంతే, మనకి ఇంపార్టెంట్ అయితేనే మనకి విజన్స్ రూపంలో అందిస్తున్నారు, కానీ కంప్లీట్గా ఎవరికి తాడై ఇవ్వట్లేదు. ఇంకా చాలా శక్తులు కూడా ఎవరికి ఇవ్వట్లేదు. మనకి వారాహి అమ్మ ఏం చెప్పారంటే, అంటే మొత్తం దేవతా సామ్రాజ్యానికి వారాహి అమ్మే ఇప్పుడు నాయకురాలు కాబట్టి ఆమె పర్యవేక్షణలోనే ఈ దేవతా సామ్రాజ్యం అంతా ఉంది. ఎప్పుడైతే ఆవేకన అవుతుందో అప్పుడు మీ శక్తులన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి వారాహి అమ్మ ఇచ్చినటువంటి సమాచారం. అలాగే నాగలోకవాసులు ఒకప్పుడు చీకటి శక్తులకి బలవంతంగానో లేకపోతే వాళ్ళ ఇష్టపూర్వకంగానో వాళ్ళకి ఉపయోగపడడం జరిగింది. అంటే తాంత్రిక శక్తులకి వాటికి. అందుకని వాళ్ళని కొంతకాలం బ్యాన్ చేశారు, వాళ్ళ యొక్క పోర్టల్ని మూసేశారు. అయితే వాళ్ళు తప్పు తెలుసుకొని మళ్ళీ ధ్యానం చేసి వాళ్ళ శక్తుల్ని,
వాళ్ళ యొక్క ప్యూరిటీని వాళ్ళు తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి తిరిగి మళ్ళీ వాళ్ళ పోర్టల్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ నాగలోక వాసులు ఇప్పుడు భూమి మీద కూడా మానవ దేహాల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళ శక్తి చాలా విపరీతంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆ ఎనర్జీస్ అనేది అద్భుతంగా ప్రసరిస్తూ ఉంటాయి. ఇటు ఇన్నర్ ఎర్త్కి కానీ ఈ భూలోకానికి కొని వాళ్ళ యొక్క ఎనర్జీస్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. అలాగే మనకి తిరుమలలో వెంకటేశ్వర స్వామి 1500 సంవత్సరాల నుంచి భూగ్రహంలో సజీవంగా తపస్సులోనే ధ్యానంలోనే నిమగ్నమై ఉన్నారు. అలాగే అటు మహావతార బాబాజీ గారు కానివ్వండి, 5000 సంవత్సరాల నుంచి ఆయన కూడా ఉన్నారు. పూరి జగన్నాథ క్షేత్రంలో శ్రీకృష్ణ భగవాన్ యొక్క హార్ట్ అనేది ఉంది. ఇట్లా ఎన్నో మనకి ఇవన్నీ కూడా మనం త్వరలోనే చూడబోతాం మాస్టర్స్. మనమే అసలు ఆశ్చర్యపోతాం ఇవన్నీ. ఎందుకంటే మనకు తెలిసిన విషయాల్ని మనం మర్చిపోయి మళ్ళీ మన గతాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు మనం ఎంతగా అసలు యాంగ్జైటీ ఫీల్ అవుతామో అటువంటి సిచ్యువేషన్ అనేది మనం త్వరలోనే ఫేస్ చేస్తాము. అయితే ఇక్కడ నేను ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే, భూమి మీద తప్ప ఇంకెక్కడ జీవం ఉందా లేదా అనే దానికి ఏంటంటే, ఎన్నో భూమి లాంటి గ్రహాలు లక్షల్లో కోట్లల్లో ఉన్నాయి ఈ సృష్టిలో. అయితే భూమి అనేది ఈ సృష్టి మొత్తానికి నెంబర్ 1 మెయిన్ బ్రాంచ్ మాస్టర్స్. ఎందుకంటే భూమి అనేది సృష్టిలోనే నెంబర్ 1 బ్రాంచ్. అంటే ఈ మెయిన్ బ్రాంచ్లోనే సమస్త జ్ఞానాన్ని ఇక్కడ దాచిపెట్టడం జరిగింది. ఇప్పుడు సృష్టిలో ఎవరికి ఏ జ్ఞానం కావాలన్నా భూమి మీదే దొరుకుతుంది, భూలోకంలోనే దొరుకుతుంది. మనకి చెప్పుకున్నాం ఆల్రెడీ 12 ప్రధాన గ్రంథాలయాలు ఉన్నాయి. మొత్తం సృష్టికి సంబంధించిన సమాచారం అంతా ఉంది. అలాగే ఈ నాగలోకం అనేది మనకు మొత్తం అన్ని గొప్ప గొప్ప శక్తి క్షేత్రాల్లో అన్ని దగ్గరలో కూడా కాపలా ఉన్నాయి. గీజా పిరమిడ్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు కనుక్కుంటున్నారు. ఆల్రెడీ వీటన్నింటిలో కూడా ఈ నాగజాతి అనేది అద్భుతంగా కాపలా కాస్తుంది. ఎందుకంటే అన్ని జాతుల్లోకి పవర్ఫుల్ జాతి ఏదంటే నాగజాతి. వీరికి ఉన్నటువంటి జ్ఞానం కావచ్చు, ప్రేమ కావచ్చు, వీరికి ఉన్నటువంటి శక్తి కావచ్చు, అన్ని జాతుల కంటే ప్రధానమైనది. అందుకే వీళ్ళని అన్ని దగ్గరలో కూడా కాపలా ఉంచడం జరిగింది. అయితే చాలా తెలుసుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. నేను జస్ట్ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అందరికీ సామాన్య ప్రజలుగా ఇటు సైంటిస్టులు కావచ్చు వీళ్ళందరికీ డౌట్లు ఏంటంటే అసలు ఇంకో గ్రహం మీద ఉందా, జీవం ఉందా లేదని. నేను ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే, ఏ గ్రహమైనా ఏ నక్షత్రమైనా కూడా మనం బయట నుంచి చూస్తే ఏమీ కనపడదు. కేవలం దాని రూపం మాత్రమే కనబడుతుంది. అంటే ఇప్పుడు ఒక ఇల్లును మనం బయట నుంచి చూస్తే దాని షేప్ మాత్రమే కనిపిస్తుంది. దాని లోపల ఏముందో తెలుసుకోవాలంటే మనం ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి అందులో ఉన్న కిటికీలు, ఇంకా డోర్లు, ఇవన్నీ అక్కడ ఉన్న మెట్లు, ఇవన్నీ పరిశీలిస్తేనే మనం లోపల ఏముందో మనం తెలుసుకోగలం. ఇలాగే మనం ప్రతి గ్రహానికి కానీ ప్రతి నక్షత్రానికి కానీ పోర్టల్స్ ఉంటాయి. పోర్టల్స్ నుంచి లోపలికి వెళితేనే లోపల ఏముందో తెలుస్తుంది. బయట నుంచి చూస్తే ఏమీ కనపడవు. మన భూమికి కూడా 12 ప్రధానమైన పోర్టల్స్ ఉన్నాయి. ఇంకా చాలా చిన్న చిన్న పోర్టల్స్ ఉన్నాయి. అలాగే చంద్రుడికి కానీ, అంగారకుడికి కానీ, గురుడికి కానీ, శుక్రుడికి కానీ, మన సూర్యుడికి కానీ, ఇతర లోకాలకు కానీ, ఇతర నక్షత్రాలకు కానీ అన్నిటికీ పోర్టల్స్ ఉన్నాయి. బయట నుంచి చూస్తే ఏమీ కనపడదు. పోర్టల్స్ నుంచి లోపలికి వెళ్ళాలంటే మన ఆత్మశక్తిని పెంచుకోవాలి. కేవలం ఈ భౌతిక దేహంతో, ఈ మానవ దేహంతో, ఈ లాజికల్ మైండ్తో మనం ఏమీ సాధించలేము. ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు మాస్టర్స్. మన భూమి కూడా ఇతర లోకవాసులకు బయట నుంచి చూస్తే కేవలం ఒక గ్రహంలాగే కనిపిస్తుంది. పోర్టల్స్ నుంచి ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ జీవం ఉంది, మనుషులు ఉన్నారు, ప్రకృతి అన్నీ కనిపించడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, పోర్టల్స్ నుంచి మనము కొన్ని నిమిషాల్లోనో లేదా కొన్ని గంటల్లోనో వెళ్ళిపోగలం, ఎంత దూరమైనా సరే. ఇప్పుడు మన చంద్రుడి దగ్గరికి వెళ్ళాలంటే 1 నిమిషంలో వెళ్ళిపోగలం. అలాగే మనకి పక్కనే ఉన్న మార్స్కి వెళ్ళాలంటే 10 నిమిషాల్లో వెళ్ళగలం.
ఇంకా మనం ఇతర నక్షత్ర లోకాలకు వెళ్ళాలంటే కొన్ని గంటల్లో వెళ్ళగలం. మనం తయూబా గ్రహయాత్ర వినండి, చాలా అద్భుతమైన విషయాలు మనకు అందించారు. అలాగే మనకి మార్స్లో కూడా మనుషులు ఉన్నారు మాస్టర్స్. బయట నుంచి ఎన్ని ప్రయోగాలు చేసినా ఉపయోగం లేదు. పోర్టల్స్ నుంచి వెళితేనే వాళ్ళని చూడగలరు. అక్కడ కూడా మనుషులు ఉన్నారు, ప్రకృతి ఉంది, జంతువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంతెందుకు, మన భూమి లోపల ఇన్నర్ ఎర్త్లో అద్భుతమైన లోకం ఉంది. మనం దాన్ని ఆడియో బుక్ చేసుకుందాము, చాలా విషయాలు తెలుసుకుందాము. ఆ ప్రపంచం ఎలా ఉంటుందంటే మన భూమి లోపలే ఉంది. ఆ ప్రపంచం ఎలా ఉంటుందంటే మన ఊహకి అందదు. నేను త్వరలోనే ఆడియో బుక్ కూడా చేస్తాను. అయితే ఈ విషయాలు నేను ఇప్పుడు ఎందుకు నా ద్వారా చెప్పిస్తున్నారంటే, ఊహాగానాలు ప్రయోగాలు వద్దు మాస్టర్స్, వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇవన్నీ సాధారణ మానవులు, సైంటిస్టులు వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు, కానీ మనము అది కాదు. మన ఛానల్ ద్వారా ఏదైతే సత్యం వస్తూ ఉందో ఇది మాత్రమే ట్రూత్, విజ్డమ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, శంభాల మాస్టర్స్ ఎంతో జ్ఞానాన్ని పొందుపరిచి ఉన్నారు. అది తీసుకునేదానికి ఇంకా ఎవరు సిద్ధంగా లేరు కాబట్టి, ఒకవేళ ఇచ్చినా దాన్ని గ్రహించుకునే శక్తి మానవులకి ఇంకా రాలేదు కాబట్టి ఇప్పుడిప్పుడు కొంత రివీల్ చేస్తూ ఉన్నారు. అయితే నా ద్వారా ఏదైతే నేను ఈ 3 సంవత్సరాల నుంచి నేను కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాను, వాటిల్లో ఒక చిన్న పర్సెంట్ మీకు చెప్పాలనిపించింది. ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఎంతకాలమైనా చెప్పుకోవచ్చు నాకు తెలిసిన వరకు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయండి, ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందుకోండి, ఆడియో బుక్స్ వినండి, లేదా బుక్స్ ఉంటే చదవండి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి, మీ శక్తిని మీరు తెలుసుకోండి మాస్టర్స్. మనం ఎవరము ఇక్కడ సామాన్యులం కాదు. మనం నార్మల్గా ఏదో ఈ పుట్టామా, పెరిగామా, తిన్నామా, పడుకున్నామా, లేసామా, చనిపోయామా అనే టైప్ కాదు. మనం సంథింగ్ స్పెషల్. మనం సాహస ఆత్మలం. మనం సాధారణ మానవులం కాదు. ఈ సత్యాన్ని తెలుసుకోండి. మనం మరిచిపోయిన గతాన్ని గుర్తు చేసుకోవాలంటే మనకు ధ్యానం ఒక్కటే శరణ్యం, అది కూడా శ్వాస మీద ధ్యాస. కాబట్టి క్రమం తప్పకుండా ధ్యానం చేసుకోండి, ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందుకోండి. వీలైనంత ఎక్కువగా స్పిరిచువల్ పాత్లోనే మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించండి. ఇదైతే నేను చెప్పగలను. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పటికే చాలా సమయం అయింది. ఈ జ్ఞానం మీకు సబబు అనిపిస్తే మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు మాస్టర్స్. మన ఛానల్ని అభిమానిస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ.